ఈ హెల్మెట్ పెట్టుకోండి కూడా ఎందుకు ఈ హెల్మెట్ పెట్టుకోనా? దాన్ని హెల్మెట్ అంటారు. హెల్మెట్ పెట్టుకోండి అన్న. ఈ హెల్మెట్ పెట్టుకొని పోతే నన్ను వాళ్ళు చూస్తారా? నా ముఖం అంతా తిరిగి కాదు. ఇప్పటికే హీరో లేకున్నా అది కాదు, చాలా లాభాలు ఉన్నాయి. ఈ హెల్మెట్ వల్ల లాభాలు ఎండాకాలంలో పోయిన వరకు ఎంత అందంగా ఉండవు ఆ ముఖం మారిపోదు. వానకాలంలో నెత్తినాలి. అంతేకాకుండా ఇది చాలా సేపు రా. ఇప్పుడు నువ్వు మంచిగా పోతావు, వాటికి ఎందుకు వచ్చి కూడా మంచిగా వస్తాడని గ్యారెంటీ ఉంది. పుచ్చుకున్నా నచ్చుకుంటే చచ్చిపోతావు నెత్తి వాళ్ళకి. అన్నా నాకేం కాదు, నేను అయ్యేవాడి ఇంట్లో అమ్మ నాన్న చెప్తేనే ఇంకా గీడియొచ్చిందిరా. సరేనా బాధ అందుకని. సరే ఇప్పుడు ఏమన్నావు పెట్టుకున్నాడు చెప్పాలి. మరి అది డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ అవి ఉన్నాయి అంతేనన్నట్రా? అందుకనే మన నిజామాబాద్ ఎందుకే డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పేపర్లు ఎందుకు నిజామాబాద్ లోకల్ అది కాదే పోలీసు వాళ్ళు ఆపినట్టుకో వెంటనే ఆ పెద్దలకో ఈ పెద్దలకో ఫోన్ చేస్తే అయిపోయి పోలీసు నువ్వు నిజంగా కరెక్ట్ ఇప్పుడు పోగ స్పీడ్ పడి కాదు బండి డ్యామేజ్ అయితే ఆ పెద్దలో చెప్తే బండి సక్కగా అయితే నువ్వు సక్కగా అయితే వాళ్ళు అది కాదన్నది చెప్పి నిన్నురా చెప్పు. కనీసంగా స్పీడ్ బ్రేకర్లు, గ్రీన్ లైట్, రెడ్ లైట్ చూసుకోవాలి. నేను రెడ్ లైట్, గ్రీన్ లైట్ ఎప్పుడు తప్పుగా ఉన్నామని నాకు తెలిసే తెలుసా? జీవన్ మాట ఆఖరి మాట చెప్తున్నా. ఇక ఏమి అనుకోము. పోయి దగ్గర తాగు అద్దట్లేదు. నువ్వు తాగు ఎన్నిసార్లు అలా పడిపోతే మళ్ళా నేను తీసుకుపోయినా అవునా కదా? తాగు ఫ్రీగా తాగాలను ఆన్యం అనుకోని కొద్దిగా వేసా అంతేనా? అంతేనే. ఎందుకోసం చెప్తున్నా, మీ అమ్మ నాన్న భార్య పిల్లల మీద ఆధారపడితో నువ్వు చక్కగా ఉంటే నువ్వు బతుకుంటేనే కాదు, లేకపోతే ఆనంద రోడ్ల పిల్లలు చేసుకున్నావు. అర్థమైందా? అర్థమైందన్న తొందరగా ఇగో మళ్ళీ చెప్తున్నా ఆగమాట. చెప్పాలి లేకపోతే చెడగలను వాడు నీ కర్మ కదే పడుకో. బాబు ఇక ఎంత బాగా చేసింది. ఇక నాలుగైదు అంటున్నది. ఏం చేయలే ఎన్నో పట్టేస్తున్నా తాగనా తాగుతూనే కరెక్ట్ నా బాడీ. అబ్బా చెప్పకాడ కోడి కదా జడ్జి తిన్నాడు, జడ్జి తినే. ఇప్పుడు నా బండి కరెక్ట్ అయ్యేది. బండి బుద్ధిముండా ఆ పెద్దనే చెప్పినట్టు నో రెడ్ లైట్, నో గ్రీన్ లైట్. ఈడ బండి చాలేందంటే నిజామాబాద్ హోటల్ ముందు కాగల. ఏమనుకున్నావు? అరే ఏంద్రా పోయి ఎంత స్పీడ్ అంత స్పీడ్ పోతున్నా. ఒక్కొక్క స్పీడ్ కిందనే పడుతున్నారే. ఏమనుకున్నావు? మన నిజామాబాద్ నిజామాబాద్ డాక్టర్ సార్, డాక్టర్ సీను సారు ఆర్థోపెడిక్ డాక్టర్ సార్. ఓ డాక్టర్ సార్ అంటున్నాడు. ఎవరే ఫుల్ ఇలా సండే అని ఒకటే
కుట్లా కుట్లంటే కొంచెం మత్తు సూది చేశారు. మత్తు సూది ముందే మత్తులో ఉన్నావు. ఆ మత్తు సూది ఇస్తే నీకు ఎక్కదయ్యా? ఇంకా అంటే ఎక్కదా? ఎక్కది ఓడ్చుకో. ఓడ్చుకోనా? నా బతికెప్పుడు ఓడ్చుకుంటుండే సారు. ఏమయ్యా కుక్కలే కలుస్తున్నావు? అట్లా వచ్చినామనుకో వేసినప్పుడు మళ్ళీ తగ్గిపోతాయి, మళ్ళీ డబ్బుకుంటాయి. అది సార్ ఓడ్చుకుంటా. అప్పటికి ఆల్రెడీ తెలిసిపోయింది. ఆల్రెడీ ఇప్పటికే వాట్సాప్ లో మొత్తం తెలిసిపోతుంది. రోడ్డు ఓడు అంటే బరాబర్ గుర్తుపడతారే. అయ్యా సారు ఇంకా ఎక్కడ చేతులు కూడా ఫ్రాక్చర్ అయింది. కట్టు సారు మా పెద్ద నస్తున్నాడు పైసలు పట్టుకొని ఎన్నట్టు ఇస్తారు సారు. యాక్సిడెంట్ అయినాయి అంటే అవ్వా ఎంత బలాయిపోయారు సారు. మా అన్న సిలిక చెప్పినట్టు చెప్పిండు, హెల్మెట్ పెట్టుకొని పోరా, హెల్మెట్ పెట్టుకొని పోరా అంటే షోకని పోతే బాగైందంటే ఇదే సారు. వస్తున్నాడు మా సారు. ఎక్కడ ఉంటావు? నేను నిజామాబాద్ లోకల్ సార్, చండిగాడు. ఎవరు లేరా మీకు? వస్తున్నాడు సారు, పెద్ద నస్తున్నాడు ఆల్రెడీ వెళ్ళిండు. అయ్యా నమస్తే అండి. ఏమయ్యా నీవోడు ఏమైందా నీకు? మా తమ్ముడు సార్ ఫుల్ తాగిండు. తాగి పడ్డాడు, మళ్ళీ హెల్మెట్ పెట్టుకోలే. మీ సిటీలో హెల్మెట్ పెట్టుకోరా? పెట్టుకుంటాను సార్. ఎందుకు పెట్టుకోరు? పెట్టుకుంటాను పెట్టుకుంటారా? కానీ బండికి ఎంత పెట్టుకుంటారు సార్? ఏంటయ్యా బండి ఎంత పెట్టుకుంటారు? ఎలా పెట్టుకుంటే సేఫ్టీ ఉంటుంది. ఎంత పెట్టుకుంటే ఏమవుతుందయ్యా? అన్నా సార్ ఇంటికి ఎందుకు పెట్టుకుంటారు? ఇక దోస్తులు కావాలంటే తీసి బండి ఎంత పెట్టుకొని ఇద్దరు కలిసి కట్టుకుంటారు. చూడు మీ వాడికి నెత్తి పైకి పగిలిపోయింది. మరి ఇప్పుడు ప్రథమ శిక్ష చేసిన తర్వాత హైదరాబాద్ తీసుకోవాలా? అప్పటి వరకు కొన్ని మెడిసిన్ రాసిస్తా. అయ్యా అవ్వా అన్నా అర్థమైపోతుందన్నా. హెల్మెట్ పెట్టుకుంటే నాకు ఈ పరిస్థితి వస్తుందేనా? దయచేసి అందరూ హెల్మెట్ పెట్టుకోవాలన్నా. మానవులు రాసుకుంటారు కానీ అతి వేరే చాలా మంది ఇక్కడ యాక్సిడెంట్ అవుతున్నారు. సార్ ఏమన్నాయా? చూడండి సార్. అయిపోయిందా? పడ్డాడు సార్. ఒక్క నిమిషం. సార్ సారీ మీ వాడు చనిపోయాడు. అయ్యో సార్. నెట్ మొత్తము ట్రాక్ అయిపోయింది. మొత్తం గడ్డ కట్టిపోయింది. అవును సార్. గడ్డ కట్టిపోయాచి చనిపోయింది. చెప్తే కదా సార్ హెల్మెట్ పెట్టుకోవడం బాధ్యత. ప్రతి ఒక్కరు హెల్మెట్ వేసుకుంటే తమ ప్రాణాలను కాపాడుకున్నట్టు అవుతారు. తన కుటుంబం చిన్న పిల్లలు ఉంటారు, అనాథలు అయిపోతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ హెల్మెట్ వేసుకుంటూ ఈ రోడ్డు వాళ్ళు పాటించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. జనానికి ప్రేమను పంచడమే వారి మానవీయత. నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ శ్రీ టి నారాయణ గారిని కోరుతున్నాను. నారాయణ గారు.
వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, ద డాటా. థ్యాంక్ యూ. పండుటాకు రాలిపోవడం ప్రకృతి ధర్మం పెట్టారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళ తర్వాత జీవితం మన చేతులు ఉండకపోవచ్చు, కానీ 14 ఏళ్ళు 15 ఏళ్ళు 16 18 20 30 ఇది మధ్య వయస్సు, మనం బతకాల్సిన వయస్సు, సాధించాల్సిన వయస్సు. ఈ వయసులో ఏర్పాటు చేసిన పెద్దలు దయచేసి అర్థం చేసుకోండి, సహకరించండి, అవలోకించండి, అవగాహన పరచుకోండి. థ్యాంక్ యూ. తాగితే పట్టినట్టే ఎలాంటి ప్రమాదం జరిగే ఆస్కారం ఉండదు. మనం ఒకసారి ఒక రెండు చిన్న వీడియో క్లిప్స్ చూసాం. చూశారు కదా, ఇక్కడ రెడ్ సిగ్నల్ పెడితే ఇక్కడ వెహికల్స్ అన్ని ఆగి ఉన్నాయి, బస్సు కూడా మాత్రం ఆపలేదు, అందుకే యాక్సిడెంట్ జరిగింది అక్కడ. నెక్స్ట్ ఇంకొక చూసారా, హెల్మెట్ ఉండడం వల్ల అతను లేచి నిలబడగలిగాడు. హెల్మెట్ లేకపోతే ట్రక్ కింద తలపడ్డా బ్రతికే ఛాన్స్ ఉంటుందా? సో దేశంలో ప్రతి సంవత్సరము 5 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 1,50,000 మంది పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే దాని అర్థం ప్రతి నిమిషానికి ఒక ప్రమాదం జరుగుతుంది, ప్రతి 3 నిమిషాలకు ఒక ప్రాణం ఎక్కడో ఒక చోట పోతుంది. సో ఇది మనందరం సీరియస్గా ఆలోచించి మనందరం భాగస్వామ్యంతో దీన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో ఎక్కువ శాతం మంది 50 to 35 ఏజ్ గ్రూప్ వాళ్ళే చనిపోతున్నారు. సో అందుకనే మనందరం ఎవరికైనా సరే రోడ్డు ఎక్కడితే రోజు గడవదు. సో మనందరం రోడ్డు పైకి వెళ్తే we will be called as road user. So as a road user గా మనందరం చేయాల్సిన ఒకటే పని ఉంటుంది, అది డ్రైవింగ్ ని కరెక్ట్ గా చేయడం. సో ఈ చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న సందర్భంలో ఈ స్కూల్ కి కాబోయే వాయువాహన పౌరులు రేపు పొద్దున లైసెన్స్ తీసుకున్న రోడ్ల మీద బండ్లు నడుపుతారు కాబట్టి మీ ఏజ్ గ్రూప్ ని టార్గెట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సో మన తెలంగాణ దేశంలో 8 స్టేజ్లో 8 నంబర్లో ఉంది. అన్ఫార్చునేట్లీ మన కంట్రీ ఇండియా నంబర్ 1 స్థానంలో ఉంది. సో ఈ గ్లోబల్ బర్డెన్ అనేటటువంటిది ఎర్లీ 2000s లో 9th పొజిషన్లో ఉన్నది, ఇప్పుడు 3rd పొజిషన్కి వచ్చింది. సో చాలా నష్టం జరుగుతుంది. పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీకి నష్టం, తర్వాత రాష్ట్రానికి దేశానికి కూడా చాలా నష్టం జరుగుతుంది. సో మరి ఎక్కడైనా ప్రమాదం లేని దేశం ఏదైనా ఉందా అని చూస్తే స్వీడన్ అనే దేశంలో 1995లో ఒక నిర్ణయం తీసుకున్నారు పార్లమెంట్లో, జీరో విజన్ అని ఒక చట్టాన్ని తయారు చేసుకున్నారు. ఈ రోజు ఆ స్వీడన్ దేశంలో ఆల్మోస్ట్ గా ప్రమాదాలలో మరణించే సంఖ్య 0. సో ఇట్స్ లైక్ రోడ్ సేఫ్టీ ఇస్ లైక్ ఏ డిసీజ్ విచ్ కెన్ బి ప్రివెంటెడ్. మనకి ఒక 4-5 సంవత్సరాల కింద చూసినట్లయితే కరోనా వచ్చింది. కరోనా వస్తే మనకు గవర్నమెంట్ నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఏం చేయమని? మాస్కులు పెట్టుకోమని, శానిటైజ్ చేసుకోమని, వ్యాక్సిన్ తీసుకోమని, సోషల్ డిస్టెన్స్ చేసుకోమని. అలాగే రోడ్డు నిబంధనలు కూడా ఉన్నాయి, వాటన్నింటినీ పాటించి కూడా మనం సేఫ్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. సో మీరందరూ ఇప్పుడు వెహికల్ నడపట్లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులకి సేఫ్టీ మెజర్స్ తీసుకొని సేఫ్గా ఉండాలని తెలియజేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారికి మరియు అడిషనల్ డీసీపీ గారికి మరియు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విభాగం వారు ఏదైతే ఓరియంటేషన్ ఉందో ఆ ప్రోగ్రాంలో నా
నాతో పాటు వచ్చినటువంటి అడిషనల్ కలెక్టర్ గారు, అంకిత్ గారు, మరి మన సూపరింటెండెంట్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ సుమోహన్ గారు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ అందరూ కూడా పేరు పేరున ఆల్ ద డిగ్నిటీస్ అండ్ ద డయాస్, మరి వివిధ స్కూళ్ళ నుండి వచ్చినటువంటి పిల్లలకు, పత్రికా విలేకరులకు, మరి కాంగ్రెస్ పార్టీ నాతో పాటు వచ్చినటువంటి సోదరులకు అందరూ కూడా నమస్కారం. పిల్లలందరూ కూడా ఒక 5 నిమిషాలు సైలెంట్ ఉంటే నేను ఎక్కువ టైం తీసుకున్నాను. నేను యాక్చువల్లీ రిపోర్టర్ చేయలేదు. సో ఇప్పటికీ ఒక ఐఎమ్ లేట్ బై 1 అవర్. సో ఇంకా నేను ట్రావెల్ చేయడానికి 1 అవర్. ఇండియా ఇట్స్ ఇండియా 25 అంటే బిలో ఏజ్ ఉన్న పిల్లలే దగ్గర మన పాపులేషన్ 40% ఉంది. అంటే 40% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఈజ్ బిలో 25 ఇయర్స్. వీళ్ళే మనకు భారత పౌరులు, వీళ్ళే మన భారతదేశ భవిష్యత్తు. కాబట్టి మన పిల్లలను మరి వాళ్ళ సేఫ్టీ గురించి మనం రోడ్డుగా రోజు ప్రయాణం చేస్తూ ఉంటాం. మన కుటుంబ సభ్యులు మన హైయెస్ట్ మోర్టాలిటీ యంగ్ పీపుల్లో ఉన్నది ఒకవేళ అంటే బికాస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. నేను చూస్తాను, అక్కడ డాక్టర్గా కూడా నేను ప్రాక్టీస్ చేసినప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మేజర్ ఉంటుంటాయి ఆపరేట్స్లో. సో డొమెస్టిక్ ఇంజరీస్ తక్కువ, అది కూడా యంగ్ పీపులే. మరి ఇప్పుడు మన పోలీసు విభాగం వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమాలు మనకు తెలుస్తుందంటే బేసిక్ ప్రిన్సిపల్, తర్వాత మనము ఇన్ఫర్మేటివ్ రోడ్ సైన్స్ ఇవన్నీ కూడా మనము ప్రతి ఒక్కరు ఇదంతా కూడా చదువుకొని ఖచ్చితంగా మనం పాటించాలి. ముఖ్యంగా ఇప్పుడు ఆర్టీఓ వాళ్ళకు నేను కోరుకునేదని నాకు సజెషన్, మీరు ఇది ఈ చార్ట్స్ అన్ని కూడా అన్ని స్కూళ్ళలో అన్ని కాలేజీలలో మరి పబ్లిక్ ప్లేసులలో అటెండ్ చేస్తే మరి రోజు కాలేజ్ వెళ్ళడం వర్షంలో ఈ స్కూల్ వెళ్ళడం చూస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే పబ్లిక్ ప్లేసులలో ఈ సిస్టమ్స్ అన్ని కూడా మనం కొంచెం డిస్ప్లే చేస్తే బాగుంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు ఇక్కడ ఈ డ్రామా కానీ ఇదంతా కూడా చూసింది ఏంటంటే డ్రగ్ అండ్ డ్రైవ్లో ప్రాబ్లం వస్తుంది, హెల్మెట్ వల్ల ప్రాబ్లం వస్తుంది అని చెప్పారు. ఇదైతే ఇలా మేజర్ ఇష్యూ అయినప్పటికీ నాకున్న సమాచారం మేరకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ర్యాష్ డ్రైవింగ్ మనసు అనేది ఒక సైడ్ ఉంది. ఇప్పుడు ఏమైందంటే ర్యాష్ డ్రైవింగ్లో మరి రోడ్స్ ఎంత క్వాలిటీ ఉంటాయి, మన వెహికల్ ఎంత కంట్రోల్లో ఉండాలి, చిన్నప్పుడు మనం ఇప్పుడు మెడికల్ కంట్రోల్ టన్నులు ఎంత కట్టాలి, ఎంత స్పీడ్ పోతే నీకు అంత తక్కువ ఉంటుంది. రీజన్ ఏరియా కూడా అంత తగ్గిపోతున్నాను టన్నులా అనుమానం ఉంటుంది. సో కాబట్టి స్పీడ్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ యాక్సిడెంట్స్. ఫస్ట్ యాక్సిడెంట్ కాకుండా ప్రివెంట్ చేయడం అనేది మొత్తం లక్ష్యం. దానికి ఈ ఆల్కహాలిజం ఒకటి, తర్వాత ఈ స్పీడ్ ఒకటి, ఈ సిగ్నల్స్ పాటించడం ఒకటి, ఈ 3-4 ఫండమెంటల్స్ మనము పాటించినట్టయితే నాకు తెలిసి చాలా 90% ఆఫ్ ద యాక్సిడెంట్స్ మనము తగ్గించవచ్చు. అది కాకుండా అలా
కంటిన్యూగా మరి నాకు తెలుసు ఎన్ని రోజులు ఒకసారి ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. స్మాల్ స్కేల్ కూడా ఇప్పుడు ఎవ్రీ స్కూల్లో కొంచెం కొంచెం 1 month ఒకసారి 2 months ఒకసారి ఎవ్రీ 1 year ఒకసారి ఎవ్రీ స్కూల్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఇప్పుడు మీ మోర్ యూస్ఫుల్ అని చెప్పి నా సజెషన్. మరి వాళ్ళను ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ వాళ్ళను పోలీస్ వాళ్ళను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎక్కువ చేస్తే కానీ అంటే మనం అవేర్నెస్ మనకి కీ ఫర్ ద ప్రివెన్షన్